మిత్రులారా, మనం ఈరోజు తెలుసుకునేటువంటి అంశము మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రిక్రూట్మెంట్లలో ఈ గురుకుల రిక్రూట్మెంట్ కానీ, లేదంటే ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 2 కానీ ఇట్లాంటి రిక్రూట్మెంట్లలో మనకి డౌన్ మెరిట్ లిస్ట్ సంబంధించి గతంలో జడ్జిమెంట్స్ ఏ విధంగా హైకోర్టు ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు ఏంది, ప్రజెంట్ ఇక కొంత మార్పులు చేర్పులతోటి సుప్రీంకోర్టు 2022లో ఒక కేసు జడ్జిమెంట్ ఇవ్వటం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ అంశం లోపల డివిజన్ బెంచ్ కొన్ని కీలకమైన అంశాలను లేవనెత్తుతూ డౌన్ మెరిట్ లిస్ట్ అనేది తప్పకుండా చేయాలని చెప్పేసి కొన్ని రీజన్స్ చెప్తూ తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి తరుణం లోపల చాలామంది అభ్యర్థులు డౌన్ మెరిట్కి సంబంధించి గురుకుల కానీ, గ్రూప్ 4 కానీ ఇట్లా రకరకాల రిక్రూట్మెంట్స్ వందలాది వేలాది ఉద్యోగాలు పడుతూ ఉన్నాయి. అసలు ఒకవైపు ఏమో ప్రభుత్వ రంగం లోపల ఉద్యోగ నియామకాలు తగ్గిపోతున్న తరుణం లోపల నిరుద్యోగులలో ఒకవైపు నిరుద్యోగుల సంఖ్య పెరిగి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూర్చొని చాలా అంటే ఘోరమైన పరిస్థితులలో విద్యార్థులు ఈ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకొని జీవిస్తున్నారు. వాటి మీద ఇవాళ అసలు డౌన్ మెరిట్ లిస్ట్ అనేది సమస్య ఏంటిది, పరిష్కారం ఏంటిది, అసలు ఈ పరిష్కారానికి దీన్ని ఎవరు పరిష్కరించాలనే దాని మీద కొంత వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు మెసేజ్ చేస్తూ ఉన్నారు రకరకాల అంటే డౌన్ మెరిట్ లిస్టు ఇతర సమస్యల మీద. సరే, ఏదేమైనా నాకు కొంత సమయం ఉండదు కాబట్టి వీడియోలు చేయలేకపోతున్నా. సరే, ఈరోజు ఈ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి మనం గతంలో చాలా వీడియోలు చేసినాము. ఈ సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారి బెంచ్ 6 నెలల్లో డౌన్ మెరిట్ లిస్ట్ చేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్స్ అంటే నాన్ జాయినింగ్ వేకెన్సీలలో ఎన్నైతే పోస్టులు మిగిలినా దాదాపుగా 1700 పైన పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దాదాపుగా 6 నెలల సమయం అయిపోతూ ఉంది, కానీ ఇంకా ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో అభ్యర్థుల నుంచి తెలిసింది ఏంటంటే ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తున్నట్లుగా తెలిసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు, దాంట్లో ఒక షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థి ఒక అభ్యర్థి జాయిన్ కాలేదు. దాని మీద సింగిల్ బెంచ్లో ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని సింగిల్ బెంచ్ ఇచ్చింది తీర్పు. మరి అతను అభ్యర్థి న్యాయం జరగలేదని చెప్పేసి అప్పీల్ చేయడం జరిగింది. డివిజన్ బెంచ్లో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ మాత్రం ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. దాంట్లో జడ్జి గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ వారి బెంచ్ చెప్పిన అంశం ఏంటంటే ఏదైనా సెలెక్షన్ మీరు ఏ ఏజెన్సీ కానీ డిపార్ట్మెంట్ కానీ ఒక 200 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ 200 పోస్టులను ఫిలప్ చేయాలి. క్యాండిడేట్లు జాయిన్ కాలేదని లేదంటే రిలింగ్విష్మెంట్ పేరు మీద రకరకాల పేరుతోని మీరు ఆ పోస్టులను మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది తప్పు. అసలు మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీరు ప్రకటించిన ఉద్యోగాలను భర్తీ చేయాలనేది ప్రధాన ఉద్దేశం ఒకటి. ఫస్ట్ తర్వాత రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూల తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, అందులో జిరాక్స్లు ఒరిజినల్ చూసి పంపించేస్తారు. ప్రొవిజనల్ సెలెక్షన్ అయిపోయి ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత గతంలో ఇదే డివిజన్ బెంచ్ హైకోర్టు తీర్పులు ఏ విధంగా ఉండే అంటే అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది డేట్ ఆఫ్ అంటే ప్రకటన ఉద్యోగాలకు ప్రకటించిన తేదీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే తేదీ వరకు అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పుల ఆధారంగానే సుప్రీంకోర్టులో 2016-17 లోపల ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకాలలో దాన్ని ఆధారంగా తీసుకొని అక్కడ ఏంటంటే ఇక్కడ విద్యుత్ సంస్థల్లో గతంలో జరిగింది ఏంటంటే ఒకేసారి 4 కంపెనీలలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు నోటిఫై చేయడము, చాలామంది అభ్యర్థులు ఒక అభ్యర్థి 2-3 కార్పొరేషన్లకు ఎన్నిక కావడము అట్లా మిగిలిపోయినాయి నాన్ జాయినింగ్ వేకెన్సీస్. దాని మీద ఏం చేసిందంటే ప్రభుత్వము ఈ జిఓఎంఎస్ నెంబర్ 81ని రిలాక్స్ చేస్తూ ఈ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ని ఈ నాన్ జాయినింగ్ వేకెన్సీలలో భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం రిలాక్స్ చేస్తూ ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అప్పుడు సుప్రీంకోర్టు ముంజా ప్రవీణ్ కేసులో చెప్పిన అంశం ఏంటంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వీళ్ళకి ఇవ్వకముందే ప్రభుత్వం రిలాక్స్ చేసి సర్కులర్ ఇచ్చింది కాబట్టి
ఈ వాళ్ళు ఎందుకంటే ముంజా ప్రవీణ్కి సుప్రీంకోర్టు వరకు పోయింది. ఇప్పుడు అక్కడ అభ్యర్థులు ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాత్రము ఆ జియో 81ని ఒక కొత్త కోణంలో చూడాలి. ఎందుకంటే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎండ్ కాలేదు. అంటే అప్పటి వరకు ఉన్న లా ఏంటంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూ ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అప్పటి వరకు సెలక్షన్ ప్రాసెస్ ఇక క్లోజ్ కాలేదు కాబట్టి, ఎండ్ కాలేదు కాబట్టి వాళ్ళకు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ముంజా ప్రవీణ్ కేసు లోపల. ఇమీడియట్గా ఆనాడు విద్యుత్ సంస్థలు మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా మిగిలిన ఉద్యోగాలన్నిటి కూడా భర్తీ చేయడం జరిగింది. దాని తర్వాత 2022లో ఇంకా మంచి జడ్జిమెంటు నర్మెట్ల వంశీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కేసులో చాలా హిస్టారికల్గా అది కూడా ఒక మంచి తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో చెప్పిందంటే సెలక్షన్ ప్రాసెస్ ఎవరైతే క్యాండిడేట్స్ 1:1లో సెలెక్ట్ అయ్యి సెలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయలేదు, కానిస్టేబుల్ సంబంధించినటువంటిది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకపోవడము, తర్వాత మెడికల్ టెస్ట్కి అటెండ్ కాకపోవడము, సరే అన్నీ వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాక జాయిన్ కాకపోవడం, అంటే ఇట్లా సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ద సెలక్షన్ లోపల క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేసేంత వరకు కూడా సెలక్షన్ ప్రాసెస్ కానట్టే. కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా, ఎందుకంటే ఇక్కడ ఈ కీలకంగా అంశం చెప్పింది ఏంటంటే ప్రధానంగా నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ జియో 81 లేకపోతే జియో 55 ఇట్లాంటి ఆ జియోలను అడ్డుపెట్టుకొని నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు, డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలను నాన్ జాయినింగ్ వేకెన్సీస్ అన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ నర్మెట్ల వంశీ కేసు జడ్జిమెంట్ వచ్చిందో ఇప్పుడు అనేక జడ్జిమెంట్స్ కాదు ఒక జీవనాధారంగా మారిపోయింది. ఇప్పుడు మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూలో చెప్పింది ఏంటంటే మళ్ళీ లేటెస్ట్గా వచ్చినటువంటి తీర్పు ఈ మధ్యకాలంలో అసలు సెలక్షన్ ప్రాసెస్, సెలక్షన్ నోటిఫికేషన్ అనేది కొన్ని పోస్టులకు మీరు నోటిఫై చేశారు. ఆ నోటిఫై చేసిన ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలి కదా. భర్తీ చేయకుండానే ఆ క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది తప్పు. తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగానే ఎండ్ అవుతుంది అని గతంలో ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఈ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జి గారు చెప్పిన తీర్పు ఏంటంటే అసలు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు, ఏది ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు, సబ్జెక్ట్ టు కండిషన్స్. ఏం కండిషన్స్ పెడుతున్నారు, క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్. అంటే అభ్యర్థి ఏంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ ఒక్కటి కూడా సబ్మిట్ చేయకపోయినా, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోయినా కూడా అది ఆర్డర్ వ్యాలిడ్ కాదు కదా. అంటే అప్పుడే సెలక్షన్ అయిపోయిందని ఎట్లా అనుకుంటాము. క్యాండిడేట్ జాయిన్ అయ్యేంత వరకు కూడా ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎండ్ కానట్లే. కాబట్టి క్యాండిడేట్ జాయిన్ కాకపోతే దాన్ని కూడా నాన్ జాయినింగ్ కింద తీసుకొని ఇమీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి దాని మీద ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఆ క్యాండిడేట్కి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినట్లుగా సమాచారం లేదు. మరి నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేయాలనే ఆలోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నట్లుగా వార్తలు తెలుస్తూ ఉన్నాయి. అది అట్లా ఉంటే మరి ఇప్పుడు ఆ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తీర్పులు నర్మెట్ల వంశీ కానీ, ముంజా ప్రవీణ్ కానీ, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా డివిజన్ బెంచ్ హైకోర్టు తెలంగాణ ఇచ్చినటువంటి తీర్పు మహేందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కానీ, ఇలాంటి తీర్పులలో ఏం చెప్తుందంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆ ఉద్యోగ ప్రకటన తేదీ నుంచి మొదలుకుంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి క్యాండిడేట్ జాయిన్ అయ్యేంత వరకు కూడా అది క్లోజ్ కాదనే ఉద్దేశంగా తీర్పులు ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకంటే అసలు ప్రధానమైన ఈ సమస్యలు, కోర్టులు, కేసులు, నిరుద్యోగులు, డబ్బులు, సమయం వృధా, మెంటల్ టెన్షన్, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ, లేకపోతే డిఏ చీఫ్ సెక్రటరీ గారిని కానీ కొంత తప్పుదో పట్టిస్తున్నారు సార్ అని చాలామంది అభ్యర్థులు తెలియజేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఏందన్నది అయితే మనకు తెలియదు. ఏదేమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిరుద్యోగులకు ఫ్రెండ్లీగా, నిరుద్యోగులను న్యాయం చేసే విధంగా ఒక జాబ్ క్యాలెండర్తో ముందుకెళ్తామని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని కాన్సన్ట్రేషన్ చేసి దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలను ఉత్పన్నం కాకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనము హైకోర్టు నోటిఫికేషన్ చూడండి, ఈ మధ్యకాలంలో హైకోర్టు నోటిఫికేషన్ ఈ నాన్ జ్యుడిషియల్ పోస్టుల భర్తీ విషయంలో క్లియర్గా నోటిఫికేషన్లు చెప్తున్నారు. ఫస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో కనుక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యి
వాళ్ళు కనుక జాయిన్ కాకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ ఉన్న మెరిట్లో ఉన్న క్యాండిడేట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లోకి వస్తాడని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుందని చెప్తుంది. సాక్షాత్తు హైకోర్టు నోటిఫికేషన్లే ఆ విధంగా చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనకు ట్రాన్స్కోలో సబ్ జూనియర్ వేకెన్సీలు అన్న సబ్ జూనియర్ పోస్టులు ఎప్పుడో 2018 నోటిఫికేషన్, అది 17-18 నోటిఫికేషన్, సుమారుగా 174 పోస్టులు నోటిఫై చేశారు. సరే, కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టులో కేసుని మొన్నటి వరకు కూడా భర్తీ కాలేదు. ఈ మధ్య కాలంలో భర్తీ చేశారు. దాంట్లో క్యాండిడేట్స్ అడగకున్నా కూడా డౌన్ మెరిట్ లిస్టు, సెకండ్ లిస్ట్ ఆపరేట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక దూరదృష్టి, ఒక మంచి ఆలోచన యాజమాన్యాలకు లేదా ప్రభుత్వానికి లేదా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, లేటెస్ట్గా వస్తున్నటువంటి తీర్పులను దృష్టిలో పెట్టుకొని డౌన్ మెరిట్ లిస్ట్ అనేది చేయవలసిందే. మరి చేయాలంటే దానికి ప్రభుత్వం కూడా కొంత దీన్ని సీరియస్గా తీసుకొని ఆ GOMS నెంబర్ 81ని అమెండ్ చేయడము, GOMS నెంబర్ 81 తర్వాత GOMS నెంబర్ 544, ఇవి ఎప్పుడో 1997-98లో వచ్చినటువంటి జీవోలు, వాటిని సవరించడమో వాటిని క్యాన్సిల్ చేయడమో చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా ఈ కోర్టులో కేసులు ఇవన్నీ సమస్యలు రాకుండా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అభ్యర్థులు కాంపిటీషన్కి చాలా కాంపిటీషన్కి ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి దగ్గర వరకు వచ్చి ఉద్యోగం రాకుంటే అది బాధ వర్ణాతీతము. మరి ఎందుకంటే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ప్రభుత్వం ఇమీడియట్గా ఒక జీవోనో లేకపోతే ఒక సర్క్యులరో, ఆ జీవో 81 తర్వాత 544 రద్దు చేసి ఒక కొత్త జీవోని తీసుకొచ్చి నోటిఫికేషన్లో ప్రకటన ఒక క్లాజ్ను చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ 1:1 సెలక్షన్ లిస్ట్లో కనుక అభ్యర్థులు లేనట్లయితే, ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి జాయిన్ కానట్లయితే, ఏదో కారణాల చేత క్యాండిడేట్ జాయిన్ కాకపోవచ్చు, క్యాండిడేట్కు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఉండకపోవచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండకపోవచ్చు, లేకపోతే రిలింగ్విష్మెంట్ తీసుకోవచ్చు, ఇలా ఏ కారణం చేతైనా ఫాలోఅవుట్ వేకెన్సీస్ వచ్చినట్లయితే ఇమీడియట్గా అదే కేటగిరీలో డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా కనుక నోటిఫికేషన్లలో ఇచ్చినట్లయితే ఈ సమస్యలు అయితే రావు. ఈ మధ్య కాలంలో గ్రూప్ 4 కూడా ఇంటరిమ్ ఆర్డర్ కూడా గౌరవ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ని కూడా పాస్ చేయడం జరిగింది. ఈ నర్మెట్ల వంశీ కేసును రెఫరెన్స్గా తీసుకొని సుప్రీంకోర్టు ఉత్తర్వును రెఫరెన్స్గా తీసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైకోర్టు మన కానిస్టేబుల్స్ నియామకాలలో కూడా గౌరవ హైకోర్టు ఒక 2 పిటిషన్స్ని డిస్పోజ్ చేస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ అది హైకోర్టులో ఆ జడ్జిమెంట్ కాపీని పెట్టలేదు. సరే, ఏదేమైనా ఇప్పటికీ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ లా కాబట్టి దీనికి కోర్టులలో కేసులు రావద్దు, లేకపోతే నిరుద్యోగులకు న్యాయం జరగాల అని అనుకున్నట్లయితే ప్రభుత్వం మీద ప్రధానంగా బాధ్యత ఉంది. ప్రభుత్వం వీటి మీద ఈ కేసులను రాకుండా ఆ జీవో 81 కానీ 544 సవరించి ఒక కొత్త జీవోని తీసుకొచ్చి ఈ నిరుద్యోగులను ఆదుకోవాలని, కాపాడాలని కోరుతూ ఈ లీగల్ కేసులను తగ్గేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇక మనకి డౌన్ మెరిట్ లిస్ట్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ తీర్పు మరొక జీవనాధారంగా నిరుద్యోగులకు ఉపయోగపడే అవకాశం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా జడ్జి గారు కామెంట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్ చేసినటువంటి పోస్టులను అన్ని పోస్టులు భర్తీ కాకుండా మీ యొక్క లక్ష్యం నెరవేరదు కదా, మీ యొక్క ఎయిమ్ అనేది ఫుల్ఫిల్ కాదు కదా, మరి అలాంటప్పుడు ఏదో క్యారీ ఫార్వర్డ్ ఎందుకు చేస్తారు, చేయకూడదు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డరే సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. మరి వీటిలో ఏది లేకున్నా కూడా అపాయింట్మెంట్ ఆర్డరే నిరర్ధదాయకం కదా. అలాంటి పరిస్థితులలో కూడా ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసినాము, మేము డౌన్ మెరిట్ లిస్ట్ చేయము అని అంటే అది భావ్యంగా లేదు, అది న్యాయంగా కూడా లేదని చెప్పేసి డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇలా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాని మీద మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ SLP వేస్తుందా, లేదా ఇప్పుడు గురుకుల దాంట్లో అప్పీల్కి వెళ్తున్నారా, మరి అప్పీల్కి వెళ్తే అక్కడ అప్పీల్లో కూడా ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఏదేమైనా నిరుద్యోగులు మాత్రము ఆందోళన చెందొద్దు, ఎందుకంటే ఓర్పు సహనం అనేది అవసరము. ఎందుకంటే రాను ఈరోజు ఉద్యోగాలు తగ్గుతున్న తరుణం లోపల ఏదో ఆవేశాలకు లోను కావాల్సినటువంటి అవసరం లేదు. ఓర్పు సహనము న్యాయ పోరాటంలో తప్పకుండా న్యాయం వైపే విజయం ఉంటుందని ఆశిస్తూ మరొకసారి
ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఇట్లా ఉన్నట్లయితే మీకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా నేను ఈ మధ్య కాలంలో కాన్స్టిట్యూషన్, భారతదేశము, కుల వ్యవస్థ, రిజర్వేషన్లు, రాజ్యాంగం, ఈ కొన్ని సామాజిక అంశాల మీద టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాం. వాటిని డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్లను కూడా ఇస్తున్నాను. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ లింక్లను కూడా చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.